హలో గైస్, ఈరోజు మనం ఎగ్ బిర్యానీ చేసేద్దామా. ముందుగా దీనికి నేను ఎగ్స్ని అయితే బాయిల్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఎగ్స్ బాయిల్ అయ్యేలోపు ఉల్లిగడ్డని మనము గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో మనం టమాటాని వేయించుకోవాలి. మనం వేయించుకున్న ఆనియన్స్లో నుంచి సగం తీసుకొని ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి. మీ టేస్ట్కి తగినంత కారంని వేసుకోండి, తగినంత ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ పెరుగు. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మన మసాలా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం మగ్గించుకున్న టమాటాలోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాని వేసుకోవాలి. ఇప్పుడు మసాలా టమాటా రెండు కలిసిపోయేలాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి గ్లాసెడు నీళ్ళని పోసుకోండి. ఇప్పుడు దీన్ని 5 నిమిషాలు మరగనివ్వాలి. ఇప్పుడు నేనైతే కుక్కర్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. మీరు రైస్ని ఏ బౌల్లో అయితే బాయిల్ చేస్తారో ఆ బౌల్ని పెట్టుకోండి. ఇప్పుడు బిర్యానీకి వేసే మసాలా దినుసులని వేసుకోండి. ఇప్పుడు మీరు రైస్ని ఎంతైతే తీసుకుంటున్నారో దానికి తగినన్ని వాటర్ని పోసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. మేమైతే 2 గ్లాసెస్ రైస్ని అయితే ముందుగా కొన్ని వాటర్లో నానబెట్టుకొని ఇప్పుడు దాన్ని కడిగి ఇప్పుడు మనం చేసుకుంటున్న దీంట్లోకి వేసుకోండి. ఇప్పుడు దీన్ని 3 విజిల్స్ రానివ్వాలి. ఆలోపు మనం బాయిల్డ్ ఎగ్ యొక్క పీల్ తీసుకుందాము. ఇందాక ప్రిపేర్ చేసుకున్న గ్రేవీలో ఇప్పుడు ఈ ఎగ్స్ని అయితే వేసుకోవాలి. మేమైతే ఇక్కడ 5 ఎగ్స్ని వేసుకుంటున్నాము. మీకు ఎన్ని కావాలంటే అని వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని 5 మినిట్స్ బాయిల్ అవ్వనివ్వాలి.